మొదటగా వస్తున్న ఏనుగు ఇది మన ఆంధ్ర రాష్ట్ర పట్టపేనుగు రాయల్ ఎలిఫెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 1986లో దీన్ని పట్టుకొని కొన్నాళ్ళు తిరుపతి జూలో ఉంచి 2005 నుండి ననియాల ఎలిఫెంట్ క్యాంపులో ఇది కుంకి ఏనుగుగా సేవలందించింది. అక్కడి నుండి ననియాల నుండి మన ముసలమడుగు ఎలిఫెంట్ క్యాంప్ తీసుకొని రావడం జరిగింది. రెస్క్యూ ఆపరేషన్ లో ఇది చాలా బాగా పాల్గొంటుంది. రెండవ ఏనుగు వినాయక, ఇది మన చిత్తూరు జిల్లా అలంకారము. 2002లో చిత్తూరు జిల్లా యాదమరి దగ్గర బంధించబడింది. ననియాల ఎలిఫెంట్ క్యాంపులో కుంకి ఏనుగుగా ట్రైనింగ్ తీసుకుని సేవలు అందించింది. ఇప్పుడు ఇక్కడికి సేవలు అందించడానికి వచ్చింది. తర్వాత మూడవ ఏనుగు రంజన్, దీనిని ప్రైడ్ ఆఫ్ కర్ణాటక దేశగా పిలుస్తారు. ఇది మన అతిథిని కర్ణాటక నుండి ముసలమడుకు తీసుకొని రావడం జరిగింది. నాలుగవ ఏనుగు కృష్ణ, దీనిని కన్నడ దేశ జూనియర్ ఛాంపియన్ అంటారు. ఇది మన ముసలమడుగు క్యాంపులో చాలా యాక్టివ్గా ఉండే ఏనుగు, ఫ్రెండ్లీ ఏనుగు. పూలహారం వేయడంలో చాలా ఇష్టాన్ని చూపించే. తర్వాత మన ఐదవ ఏనుగు అభిమన్యు, ఇది మన మంత్రి గారిని చూసి సంతోషపడతా ఉంది. మన అభిమన్యు కృష్ణ ఏనుగును కలిసి మన ముసలమడుగు ముద్దు బిడ్డలు అంటారు. ప్రతి ఏనుగు కూడా రోజుకి 200 నుంచి 300 కేజీల ఆహారాన్ని తీసుకుంటుంది. తర్వాత మన చివరిగా దేవా, ఇది కర్ణాటక నుండి వచ్చిన గజరాజు. క్యాంపులో ఎక్కువగా స్వేచ్ఛగా ఇండిపెండెంట్ గా ఉండాలనే కోరిక దీనిలో ఎక్కువ కనిపిస్తుంది.